రేవన్న, సెక్స్ స్కాండిల్ ఈ రెండు పదాలు దేశవ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 100 కాదు, ఏకంగా 3000కు పైగా అసభ్యకర వీడియోలను అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అమ్మాయిలతో అలాంటివి చేయడం, దాన్ని వీడియో రికార్డ్ చేయడం, తర్వాత బ్లాక్మెయిల్ చేయడం, ఇది ప్రజ్వల్ రేవన్న దినచర్యగా తెలుస్తోంది. ఈ స్కాండిల్ కు సెంటర్ గా ఉన్న కర్ణాటకనే కాకుండా మొత్తం దేశ రాజకీయాల్లోనే ఈ టాపిక్ పై హాట్ గా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేస్తూ యాంటీ కమలం పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఇంతకీ ఎవరి ప్రజ్వల్ రేవన్న? మహిళలతో అశ్లీల వీడియోల వెనుక కథ ఏంటి? మాజీ ప్రధాని జనతాదళ్ సెక్యులర్ అధ్యక్షుడు హెచ్డి దేవేగౌడ మనవడే ఈ ప్రజ్వల్. దేవేగౌడ పెద్ద కొడుకు పేరు రేవన్న, అతని కొడుకు ఈ ప్రజ్వల్. కర్ణాటకలోని హాసన్ నుంచి 2019లో ఎంపీగా ప్రజ్వల్ గెలుపొందారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఏకైక జేడీఎస్ నాయకుడు ఇతనే. ఆ సమయంలో కుమారస్వామి నేతృత్వంలోని మంత్రివర్గంలో మినిస్టర్గా ఉన్నారు ప్రజ్వల్. దేశంలోని 3వ అతిపిన్న వయస్కుడైన పార్లమెంట్ సభ్యుడిగా ప్రజ్వల్కు రికార్డుంది. ఇక 2014లో బెంగళూరు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీర్గా పట్టభద్రుడయ్యాడు. నవంబర్ 2019లో జేడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రజ్వల్ చిక్కుల్లో పడడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ అనేక వివాదాల్లో అతని పేరు వినిపించింది. ఎంపీగా అనర్హత వేటు కూడా పడింది. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజ్వల్ ప్రత్యర్థి బీజేపీ నేత మంజు భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రజ్వల్ తన ఆస్తుల వివరాలను పూర్తిగా పొందుపరచలేదని ఆరోపిస్తూ కంప్లైంట్ ఇచ్చారు. 4 సంవత్సరాల విచారణ తర్వాత కర్ణాటక హైకోర్టు ప్రజ్వల్ తప్పు చేశారని తేల్చింది. లోక్సభ సభ్యుడిగా ప్రజ్వల్ను అనర్హుడిగా ప్రకటించింది. ఆ తర్వాత ప్రజ్వల్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. అయితే సుప్రీంకోర్టులోనూ ప్రజ్వల్కు ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు అతనికి అనర్హతపై స్టే విధించింది. కేసు తిరిగి కర్ణాటక హైకోర్టుకే రిఫర్ చేసింది. అసలు ప్రజ్వల్ను పక్కన పెట్టాలన్న వాదన సొంత పార్టీతో పాటు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నుంచి కూడా గట్టిగా వినిపిస్తోంది. అయితే ప్రజ్వల్ తాత దేవేగౌడ మాత్రం ప్రజ్వల్ కి సపోర్ట్ గా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రజ్వల్ ఇంటి పనిమనిషి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అతని లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ప్రజ్వల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పనిమనిషి ఆరోపిస్తున్నారు. బాధితురాలి భర్త ప్రజ్వల్ కు చెందిన పాల డైరీలోనే పనిచేస్తున్నాడు. బాధితురాలు అతనికి బంధువు వరుస కూడా అవుతుందని సమాచారం. 2019లో ప్రజ్వల్ సోదరుడు సూరజ్ పెళ్లి సందర్భంగా తనను పనికి పిలిచారని పనిమనిషి ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి ప్రజ్వల్ ఇంట్లోనే పనిచేస్తోంది. తనను రేవన్న గదికి పిలిచేవారని ఆరోపిస్తోంది. అక్కడ మరో 6 మహిళా ఉద్యోగులు ఉన్నారని, వారంతా భయాందోళనకు గురవుతుంటారని చెబుతుంది. మహిళలు వంటగదిలో పనిచేస్తున్నప్పుడు ప్రజ్వల్ వచ్చి వారిని వెనక నుంచి కౌగిలించుకునేవారట. వీడియో కాల్స్ చేసేవాడని, తన కూతురికి ఫోన్ చేసేవాడని పనిమనిషి చెప్పింది. అయితే అతని నంబర్ను ఆమె కూతురు బ్లాక్ చేసింది. ప్రజ్వల్ ఎపిసోడ్తో కర్ణాటకలో రాజకీయ దుమారం మొదలైంది. ఈ వివాదం జేడీఎస్ బీజేపీ మధ్య రాజకీయ పోరుగా కూడా మారింది. ఈ సెక్స్ టేప్ వివాదంలో బీజేపీ ఆచితూచి స్పందిస్తోంది. 2023 డిసెంబర్లో 3000కు పైగా అశ్లీల వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ తన వద్దకు వచ్చినట్లు బీజేపీ నేత దేవరాజేగౌడ చెబుతున్నారు. ఈ వీడియో క్లిప్ల ద్వారా మహిళలు బ్లాక్మెయిల్ కు గురవుతున్నారంటున్నారు. ఇలా ఒకదాని తర్వాత మరొకటి వరుస పెట్టి ప్రజ్వల్ గురించి అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రజ్వల్ పేరు రాజకీయ వర్గాలతో పాటు సామాన్యుల్లోనూ మారుమోగుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.